Very good morning, my dear students. Welcome to Master KK Concepts, our YouTube channel. Today, today onwards, we shall discuss about new program. What is that? Doubts in tenses. That is called tenses and doubts. Tenses and doubts. అంటే అందరికీ టెన్సెస్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మా స్టూడెంట్స్ అందరూ కూడా ఏం అడుగుతున్నారు, టెన్సెస్లో డౌట్స్ అడుగుతున్నారు. అన్ని డౌట్స్ని ఒకేసారి మనం చెప్పలేం. అందువల్ల నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క డౌట్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో మనకి ఫస్ట్ డౌట్ ఏంటి సార్, టెన్సెస్ నుండి మన స్టూడెంట్స్ అడిగినది ఏంటంటే చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్, సార్ హ్యావ్ ఆల్ టెన్సెస్ హెల్పింగ్ వర్బ్స్? ఇది ఫస్ట్ క్వశ్చన్. హ్యావ్ ఆల్ టెన్సెస్ హెల్పింగ్ వర్బ్. ఆ క్వశ్చన్ మీనింగ్ ఏంటి తెలుసా? అసలు టెన్సెస్ ఉన్నాయి సార్ మన దగ్గర, 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి కదా, ఈ 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్లో అన్నింటికీ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయా అనే డౌట్ వాళ్ళది. మంచి డౌట్ అనుకుంటే మంచి డౌట్ అని కామెంట్ చేయండి, ఓకేనా? దాన్ని బట్టే మనకి ఆ డౌట్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. ఓకే, రైట్. ఆ డౌట్ని ఈరోజు క్లారిఫై చేయాలనుకుంటున్నానమ్మా. రైట్. సో మనకి 12 టెన్సెస్ ఉన్నాయి. అందులో హెల్పింగ్ వర్బ్స్ అన్నీ ఉంటాయి, అన్నింటికి ఉంటాయంటే ఉండవు, అన్నింటికి ఉండవు. అందులో 10 టెన్సెస్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్స్ ఎక్సెప్ట్ 2 టెన్సెస్ హ్యావ్ నోట్ హెల్పింగ్ వర్బ్స్. చూద్దాం అవేంటో. ఫస్ట్ మనకి 12 టెన్సెస్ అని చెప్పాం. 12 టెన్సెస్. ఈ 12 టెన్సెస్లో మనకి హెల్పింగ్ వర్బ్స్ లేనివి చూడండి అమ్మా, ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది. సెకండ్ ఏంటమ్మా, సింపుల్ పాస్ట్. టెన్స్. ఈ రెండింటికి హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. ఎలా చెప్తున్నారు సార్? చూడండి, ఇక్కడ స్ట్రక్చర్స్ రాద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది, ఇదమ్మా V1 ఉంది, మనకి ఎస్ అవసరమైతే మనం యాడ్ చేసుకుంటాం, ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ఉంది, ఆబ్జెక్ట్ ఉంది ప్లస్ అదర్ వర్డ్ ఉంది. ఇక్కడ చూడమ్మా, సబ్జెక్ట్ ఉంది, V2 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది ప్లస్ అదర్ వర్డ్ ఉంది. ఇవి స్ట్రక్చర్స్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఒకసారి, సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్గా V1 ఉంది, సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్గా V2 ఉన్నాయి. చూడండి, సబ్జెక్ట్కి V1కి, ఇక్కడ సబ్జెక్ట్కి V2కి ఏమైనా మధ్యలో హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయా? హెల్పింగ్ వర్బ్స్ అంటే ఈజ్ కానీ, యామ్ కానీ, విల్ కానీ, షెల్ కానీ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇలా సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో హెల్పింగ్ వర్బ్స్ లేకుండా ఈ రెండు టెన్స్లే ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్కి V1కి సబ్జెక్ట్ మధ్యన ఏముండవు, పాస్ట్ టెన్స్ V2కి సబ్జెక్ట్ మధ్యన ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. ఈ రెండు తప్పించి మిగతా అన్ని టెన్స్ల యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. అవి రాసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ రెండు తప్పి మిగతా 10 టెన్సెస్ రాస్తాను చూడండి అమ్మా. ఫస్ట్ మనకి టెన్స్, ఇందులో ఈ రెండు తప్పించి ఇంకా 3 ముందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాసుకుందాం. ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒకటే రాశాను కాబట్టి పాస్ట్ మిగతా 3 రాద్దాం. ఇక్కడ రాస్తుంది చూడమ్మా, ప్రెజెంట్ కంటిన్యూస్ తెలుసు కదమ్మా. అందులో ఈజు, యాము, ఆర్ ఉంటాయి ప్రెజెంట్ కంటిన్యూస్లో. ఇందులో ప్రెజెంట్లో రెండోది ఇది. పర్ఫెక్ట్లో యాజ్, హ్యావ్, హెల్పింగ్ వర్బ్ ఉంటాయి. పర్ఫెక్ట్ కంటిన్యూస్లో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యాజ్, హ్యావ్, వీటితో పాటు బీన్ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రెజెంట్లో ఓన్లీ దీనికే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్కే ఉండవు హెల్పింగ్ వర్బ్. అందులో ఉన్న ప్రెజెంట్లో ఉన్న మిగతా 3 అనేసి 2, 3, 4 అంటే ప్రెజెంట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఈ మూడింటికి హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. మరి పాస్ట్ పరిస్థితి ఏంటి సార్ అంటే ఆపోజిటే. పాస్ట్ ఈ జామ్ బదులు ఏమొస్తాయమ్మా, వజ్జు, వర్ వస్తాయి. పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ అంటే ఇక్కడ ఉంది కదా, ఇదిగోండి పాస్ట్ కంటిన్యూస్ వజ్జు, వర్ వస్తాయి. పర్ఫెక్ట్కి యాడ్ వస్తుంది. ఇది 2 అనుకుంటే, ఇది 3 అనుకుంటే
ఫ్యూచర్ పర్ఫెక్ట్కి పర్ఫెక్ట్ కంటిన్యూస్కి యాడ్ బీన్ వస్తుంది. సింపుల్ పాస్ట్ ఇక్కడ ఉంది. సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ కంటిన్యూస్ వజ్జువారు పాస్ట్ పర్ఫెక్ట్ యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యాడ్ బీన్ హెల్పింగ్ వర్బ్స్. ఇంకొకటి ఉంటుంది మన ఫ్యూచర్. ఫ్యూచర్ అన్నింటికి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయమ్మా. ఫ్యూచర్కి ఇక్కడ రాస్తుంది చూడమ్మా. ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్ రాద్దాం. ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్ ఏంటుంటుంది? విల్ ఉంటుంది లేదా సెల్ ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ రాద్దాం. ఫ్యూచర్ కంటిన్యూస్ ఏంటమ్మా? విల్ బీ లేదా సెల్ బీ ఉంటుంది. తర్వాత ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ విల్ హ్యావ్ లేదా సెల్ హ్యావ్ ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ విల్ హ్యావ్ బీన్. ఈ 4 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. అంటే ఫ్యూచర్ టెన్స్ అన్ని టెన్స్లకి హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. ప్రెజెంట్ టెన్స్కి వస్తారు కల్లా ఒకదాని తప్ప సింపుల్ ప్రెజెంట్ తప్ప మిగతా 3ంటికి హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. అదే పాస్ట్ టెన్స్కి ఒకటి తప్ప మిగతా 3ంటికి హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, మీకు డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి టెన్సెస్లో ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ విధంగా నేను ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ డౌట్ ఉన్నా కామెంట్లో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.